నేను చాలా బాగున్నాను. ఈ రోజు పాట్లక్ అన్నమాట. మా అపార్ట్మెంట్స్ లో ఎవరెవరు చాలా చాలా చేసుకుని వస్తున్నారు. నేను ఏం చేద్దామా అనుకుంటున్నాను. గరిటె పట్టుకుని చాలా కాలం అయింది. సరే, అన్నిటికంటే ఈజీగా అయిపోయేది బెస్ట్ కదా, స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు ఏది అని అనుకుంటే కేసరి గుర్తొచ్చింది. కేసరి ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను. మా ఇంట్లో అంత పెద్ద పెద్ద ఏమంటారు బాండీలు లేవు. ఫస్ట్ టైం నేను ఇంతమందికి దగ్గర నేను అంచనా వేసుకున్నాను 50 మెంబర్స్ ఉంటారేమో. ఇలాంటి పిల్లలు అందరూ కలిపి మొత్తం ఫ్యామిలీస్ 24 ఫ్యామిలీస్ మావి. మా కిట్టి పార్టీ గ్రూప్ అనమాట. దీని పరిస్థితి ఏమవుతుందో ఏంటో తెలీదు. సో మొత్తం మీద అయితే కేసరి ఇక్కడ కుక్ అయ్యింది ఇక్కడ వరకు. అయ్యా నువ్వు నుంచుంటావా? నుంచో అమ్మా. అమ్మ అమ్మ స్వీట్ చేస్తుంది. ఏం తినేసావు నువ్వు? సరే ముందు కూర్చోబెట్టి రావాలి. ఏ సౌర్య కూర్చోబెట్టద్దా? మరి అక్క వచ్చింది చూడు. ఆడుకుంటావా అక్కతోటి? అట్లుంటది మనతో. ఆడుకోవా? అక్కడ కేసరి ఏమైతుందో అసలే అంతంత మాత్రం. ఇప్పుడు ఒక చేతితో నేను ఏం చేయగలను? ఆగో చూడు అక్క. సే హాయ్ సౌర్య. కటానా దీన్ని కటానా బ్రీతింగ్ ఆడించు. ఇది కటానా గోల. అయ్యో స్టవ్ అన్న ఆఫ్ చేయాలి. మా ఓడు ఎంత తెలియనాడో చూడండి. అరే మైక్ జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఈ మ్యాట్ ని పెట్టాడు అనమాట. ఇంటెలిజెంట్ ఫెలో. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. మనం చేయలేదా? సరే నా దగ్గర నువ్వు ఎప్పుడు మాట్లాడతానంటే అప్పుడే మైక్ ఇస్తాను. అంటే నీకు మైక్ కావాలా? మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఇక్కడ పెడతానే, జాగ్రత్తగా చూసుకో నువ్వు. మరి తొందరగా రెడీ అయ్యి కిందకి వెళ్దాము. అందరూ ఆములు చేసుకుని వస్తారు. అక్క అన్న అందరూ ఉంటారు. అన్ని ఆములు తిందాం, సరేనా? సరే కూర్చో. ఎత్తుకోవడం కాదు, స్టవ్ దగ్గర ఏమైపోతుంది. కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు ఇందులో షుగర్ వేస్తున్నాను. ఇవి 3 కప్స్ షుగర్. ఇంకా పడుతుంది. మొత్తం 8 కప్స్ షుగర్ వేయాలి. ఏమంటా మాటే కానీ బెల్లంతో చేసేదానికంటే షుగర్తో చేసే కేసరి చాలా బాగుంటుంది. ఇప్పటికి 3 కప్స్ అయ్యి. అయినా నువ్వు ఇలా కూర్చో, ఇలా కూర్చో, ఇలా కూర్చో. ఉండు, షుగర్ తీద్దాం. షుగర్ ఆ షుగర్ తీద్దాం. అది కట్ చేసేద్దాం. ముందు కట్ చేసేద్దాం. ఇది పక్కన పెట్టేసి కట్ చేసేద్దాం. ఓహో మైక్ పెట్టుకుంటున్నావా? ఇది మైక్ పెట్టుకుంటే మాట్లాడాలి. ఏం మాట్లాడతావమ్మా? ఏం మాట్లాడతావు? ఏమంటావు? ఏం మాట్లాడతావు? సగం ఈ మాటలు అర్థం కావు. పాపం అప్పుడప్పుడు అర్థం కాకపోతే ఎంతో ట్రై చేస్తుంది మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి కదా. ఇరా అక్కడ వేసింది 3 కదా. రాస్తావా? వేసేసా చాలు. ఇంకా పట్టుకో. ఇంకా 6 చూసుకుని వేసుకోవాలి. ఓ ఏంటిది? టీయా? చాలు. షుగర్ నాలా ఎక్కువ తినేప్పుడు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అది పట్టుకుంది కదా, ఇది చాలు. ఆయన వంట చేస్తావా? చేస్తావా? ఏ వంట చేస్తావు? ఈ వంట పేరు ఏంటి? ఈ వంట పేరు ఆమా? అవునా? నిజమా? ఏంటైనా ఏం చేస్తావు?
వంట చేస్తావా? వచ్చిందండి వయ్యారి. ఏ వంట చేస్తావు? ఆ? ఏ వంట? ఎత్తుకుంట చేస్తావా? ఓ, సో ఒకసారి దీని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మెయిన్ గడ్డలు కట్టకుండా రావాలి, అక్కడే లుక్కుంటుంది. ఏమో ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే నిజంగా చాలా కష్టం. ఇగో అప్పుడు గడ్డ కట్టేసిన ఏంటంటే సెపరేట్గా బాయిల్ చేసి ఈ రవ్వలో వేసాను కాబట్టి, సో ఒకవేళ గడ్డ కట్టినా కూడా గడ్డ కానీ మనకు కనిపించిందంటే ఓకే, తొందరగానే మనకి మామూలు అయిపోతుంది. ఓకే, 8 o'clockకి మేము అందరం మీట్ అయ్యే టైము. సో 8 o'clock కాబట్టి కాస్త ఈ టైంలో చేసుకుంటే వేడివేడిగా ఉంటుంది. బాగుంది, తింటావా రాదా? నీకు ఇష్టం కదా. ఇదే నా నెయ్యి కాదురా, ఇది రవ్వ కేసరి. స్వీట్ ఉంది బాగా, చాలా వద్దు. అయ్యో అయ్యో వద్దు, ఇదిగో తిను. ఎలా ఉంది చెప్పు, టేస్ట్ ఎలా ఉంది? అరే ఏంట్రా ఇది? టేస్ట్ ఎలా ఉంది? బాలే, నీకు నచ్చలే? తిను. ఇదే ఇది ఆమె చేస్తానన్నా, ఇది ఆము చేయలేదని డిసప్పాయింటెడ్. ఇది ఆమమ్మా, చూడు తిని బాగుంది. ఓయమ్మ, దీన్ని ఇంప్రెస్ చేయలేకపోయినా కింద 50 మంది ఉన్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను. అయ్యో బాలుదా, తుప్పుకోనేసింది. నో చీ, ఇది నచ్చలే నీకు? అమ్మ చేసింది నచ్చలేదా? నచ్చలేదా? సరే, నువ్వు జెన్యున్ గా చెప్తావు. చాలా బాగుంది. వావ్, సూపర్. ఎప్పుడు ఇది కరెక్ట్ గా చెప్తాడు కదా. ఆమె పెడితే తుప్పుకోమన్నా, బాగాలేదన్నా తుప్పుకోమని చూసావు. ఓకే, ఇది అయ్యేలోపు కాసేపు చిల్ అవ్వాలి. Come on, let's go here, Papa. ఏం పట్టుకున్నావు? కూర్చో. సో అయితే ఇప్పుడు నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావు? ఏ డ్రెస్ వేసుకుంటావు ఇప్పుడు? నేను ట్రెడిషనల్. నువ్వు ట్రెడిషనల్ వేసుకుంటావా? కింద ఎలా ఉందో, చిన్న చినుకులు కూడా పడ్డాయి తెలుసు. కింద వేడి వేడి ఉంటుందేమో. వేడుందమ్మా కింద. ఏ వీడియో కాల్స్ ఎవరు? ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు? యాడికి వెళ్ళిపోయారు నువ్వు? బిజీ వీడియో కాల్స్ లో వీళ్ళు. సౌర్య, ఇప్పుడు 7 అవుతుంది, కరెక్ట్ గా 8 o'clock కల్లా కింద అందరూ గ్యాదర్ అవుతున్నాము. ఓకేనా, 3rd block లో. సో రెడీ అయిపోవచ్చు ఇంకా. సో నేను రెడీ అయిపోయి వస్తాము. కాసేపట్లో నా రవ్వ కేసరి కూడా రెడీ అయిపోతుంది. కింద వాళ్ళందరూ కూడా సౌర్య మెచ్చుకున్నట్టు నన్ను మెచ్చుకోవాలి. ఐరా చేసినట్టు మాత్రం ఎవరు చేయకూడదని కోరుకుంటున్నాను. భగవంతుడా, జై శ్రీరామ్. సౌండ్ తగ్గించుకోవాలి. వీడియో కాల్ చేస్తున్నాం సిన్సియర్గా, ప్రొఫెషనల్గా. వేసేది చూడలేదా నువ్వు? టేస్ట్ ఎలా ఉందో జెన్యున్ గా చెప్పు నాకు. నీ టేస్ట్ బట్టి కింద 50 మందికి నచ్చుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంది. బాగాలేదా?
నేను రా. చాలా బాగుంది. ఏ థ్యాంక్ యూ అమ్మయ్యా, ఫుల్ సాటిస్ఫైడ్. నువ్వు మార్క్స్ ఇచ్చావంటే ఫుల్ చాలా సాటిస్ఫైడ్. రోజుల తర్వాత తిన్నా ఇంత టేస్టీగా. సూపర్. పెడే నీ చేతుడు మొత్తం. ఎస్, రెడీ మకాన్. మేము రెడీ అయిపోయాము, రెడీ అయిపోయి కూర్చున్నాము. రెడీ అయిపోయి కూర్చున్నాం కదా. ఎస్ చెప్పు. ఎస్, రెడీ అయిపోయాం. అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. సౌర్య నువ్వు రెడీయేనా? చక్కెర పొంగలి, కేసరి, సేమియా, బొబ్బట్లు, పునుగులు, వడలు, టమాటో చట్నీ, ఇది కుర్మా, సాంబార్ రైస్, బగారా రైస్, కర్డ్ రైస్, సంపూర్ణమైన భోజనం. పాట్లక్ డిఫరెంట్ ఐటమ్స్ తోటి అందరూ కూడా చక్కగా టేస్ట్ చేస్తున్నారు. మా ఐరాకి అయితే పునుగులు చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే అది ఒక్కటే టేస్ట్ చేసింది అనమాట. ఐరా బాగుంది, టేస్టీగా ఉందా? ఇంకా చాలా ఉన్నాయి తినడానికి, అవన్నీ తినొచ్చు. ఓకేనా? సేమియాతో స్టార్ట్ చేస్తున్నాము, తర్వాత కర్డ్ రైస్తో ఎండ్ చేస్తాం అనమాట. ఆ మధ్యలో చాలా వెరైటీస్ ఉన్నాయి, మీరు చూసారు. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా కదా బాగుంది కదా. తినేస్తున్నాడు దాన్ని పెట్టుకుంటా. ఏదో ఖాళీగా ఉండడం ఇష్టం లేక నోరు. వావ్, చాలా బాగుంది సేమియా. ఇక్కడ చూస్తున్నారు కదా, సతీ సమేతంగా రామ సీతా లక్ష్మణులు మా అపార్ట్మెంట్స్కి తరలి వస్తున్నారు. మొత్తం అంతా కూడా ఊరేగింపు అవుతుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క అందరూ కలిసిన గెట్ టుగెదర్ ఒకటి, అన్నీ ఎవరికి వాళ్ళు చక్కగా చేసుకుని వచ్చి ఈ విధంగా నైట్ శ్రీరాముడిని మా అపార్ట్మెంట్స్కి ఆహ్వానించుకున్నాం మేము. చాలా బాగా జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు భక్తి భావన కూడా ఉందనే చెప్పాలి. అలాగే కోలాటం ఎంత బాగుంటుందంటే, కలిసి అందరూ కూడా ఇలాగా కోలాటం చేయడము. స్టెప్స్ కాస్త అటు ఇటు అయినా కూడా ఎంజాయ్మెంట్ పరంగా మాత్రం మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. పాట్లక్ డిన్నర్ అలా అయిందనమాట. సో చాలా వెరైటీస్, చాలా బాగా తిన్నాము. అండ్ ఫైనల్గా ఇంకా మీకు చూపించినవి కొన్ని ఉన్నాయి. కస్టర్డ్, గోలాస్, ఇవన్నీ కూడా. సో బాగా తిన్నాం కదా ఐరా? నీకు నచ్చిందా ఫుడ్? చక్కగా హోమ్ మేడ్ ఫుడ్, చాలా చాలా బాగుంది. బర్డెన్స్ లేవు, ఎవరికి నచ్చింది వాళ్ళు వండుకుని రావచ్చు. అండ్ ఇవాళ ఏంటంటే టేస్ట్ చాలా బాగా కుదిరింది. మొన్న ఉగాది కూడా ఇలానే చేశారు, కాకపోతే ఉగాదికి నేను మిస్ అయ్యాను షూట్లో ఉండడం వల్ల. సో శ్రీరామనవమికి లక్కీగా ఇంట్లో ఉన్నాను. అండ్ నా కాంట్రిబ్యూషన్గా నేను ఏం చేసుకుందాం మనం, కేసరి స్వీట్. అందరూ బాగుందన్నారు తెలుసా. అంటే ఐరా టేస్ట్ సో అనమాట, శౌర్య టేస్టే కరెక్ట్. అందరూ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. స్వీట్ అది కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. టైం ఇప్పుడు 11:45 అవుతుంది. తిక్కగా ఉంది ఐరా. సో ఇది ఇవాళ వ్లాగ్. అండ్ మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మాధురి కండవల్లి యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ కలుద్దాం. బాయ్.